శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత 15 మంది విద్యార్థులు కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. 3 రోజుల క్రితం నాటి పిండితో ఇవాళ ఉదయం ఇడ్లీ చేసి పెట్టారని విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనకు హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యమే కారణమని చెబుతున్నారు. ఇడ్లీ సరిగా లేదని చెప్పడంతో తమపై దాడి చేయడానికి ప్రయత్నించాడని అన్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టూడెంట్స్ చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియగానే ఆసుపత్రికి చేరుకున్న కూటమి నాయకులు ఘటనపై విద్యార్థుల నుంచి వివరాలు ఆరా తీశారు. వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మాది ఎస్ఎస్ఆర్ఎస్ ఓరియంటల్ హై స్కూల్. మాకు ఆంటీ మొన్న శుక్రవారం పిండి చేసి పెట్టింది ఇడ్లీలు. అందుకనే మాకు కడుపు నొప్పి వచ్చింది అందరికి. అందరూ వాంతింగ్ చేసుకుని మా హాస్టల్లో 75 మంది ఉన్నారు. 14 మందికి కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి రాలా. పొద్దున ఇడ్లీ తిన్నాము చెప్పాము, అయినా కానీ వార్డించాలి పట్టించుకోలేదు. బీసీ హాస్టల్లో 24వ తేదీ అప్పుడు 7 గంటలకి అన్నం ఇడ్లీ చికెన్ అది తిన్నప్పుడు కంప్లైంట్ చేస్తే సార్ సరిగ్గా ఉంటుందని చెప్పారు. తింటే సార్ కంప్లైంట్ చేస్తే చూసుకున్నాను. దాని తర్వాత అందరూ వాంటింగ్ సైడ్ వచ్చేసి హాస్పిటల్కి వచ్చాను.